జయ జయ లావణ్య. మహాభారతము. శ్రీకృష్ణ పరంధాముడు బలరాముడు వీర విజయాలు అండ రుక్మిణి రేవతి వీర విజయాలు. బలరాముడు కృష్ణుడు గోవర్ధనగిరి కొండని కృష్ణుడు చిటికిన వేలుతో పైకెత్తాడు అని చెప్పారు. ఇది అందరికీ సుపరిచితం. అయితే గోవర్ధనగిరి కొండని కృష్ణుడు పైకెత్తి ఇంద్రుడి మీద విజయం సాధించినాడు అని చెప్పుకుంటారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది. ఇంద్రుడు కృష్ణుణ్ణి పరీక్షించడానికి ఇలా 7 రోజుల వర్షాన్ని కురిపించాడని, ఆ వర్షపు దాటులకి ప్రజలు గోవులు తట్టుకోలేవని కృష్ణుడు గోవర్ధనగిరిని చిటికిన వేళ్ళతో పట్టుకున్నారని చెప్పుకుంటారు. అయితే నిజమైన మహాభారతంలో జరిగినది గోవులకి ఆహారమిచ్చే గోవర్ధనగిరి కొండ అంచులలో ఉన్న, అలాగే కొండల మీదున్న గడ్డి కనుక ఆ గోవర్ధనగిరికి పూజలు చెయ్యమని కృష్ణుడు సలహా ఇచ్చాడు ఒక సభలో. అప్పుడు కృష్ణుడు వయస్సు 6 నుంచి 8 సంవత్సరాల లోపు. అయితే ఆ సలహా మేరకి గోవులు గొప్పవి కనుక మనం గోపూజ చేద్దాం అని చెప్పి కృష్ణుడు తల్లిదండ్రులు, ఇతర పెద్దలందరూ, బలరామ తల్లిదండ్రులు, ఇతర అందరూ ఆ నిర్ణయానికి వచ్చి ఒక శుభముహూర్తంలో గోవర్ధనగిరి కొండకి పూజ చేయడం మొదలుపెట్టినారు. అలా పూజ చేయడం మొదలుపెట్టిన వెంటనే ఇంద్రుడు అనేవాడు కృష్ణుడి మీద దాడి చేశాడు. ఇంద్రుడు అంటే మనము దేవుడు అనుకుంటాము, కాదండి. మహాభారతంలో కృష్ణుడు మీద దాడి చేసిన ఇంద్రుడు, గోవర్ధనగిరి కృష్ణుడు చిటికిన వేలుతో పట్టుకున్నప్పుడు కృష్ణుడి మీద దాడి చేసిన ఇంద్రుడు అంటే వాడు దేవుడు కాదు, అలాగే దేవతలకి సంరక్షించేవాడు కాదు, ఒక రాక్షసుడు. నిజమైన ఇంద్రుణ్ణి కొట్టి తరిమేసి ఇంద్రలోకం నుంచి ఈ ఒక నీచ రాక్షసుడు ఇంద్రలోకాన్ని చేరినాడు. వాడే ఇంద్రుడని ప్రగల్భాలు పలుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడు బలరాముడు వాడిని చంపేయాలని నిర్ణయించుకున్నారు. మంచి వాళ్ళకి ఇంద్ర పదవి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అలా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడు వేసిన పథకం ప్రకారము గోవర్ధనగిరి గోవుల పూజ చేసేటప్పుడు ఈ ఇంద్రుడు ఆ విషయం తెలుసుకుని, ఇంద్రుడు అంటే రాక్షస ఇంద్రుడు, వీడు ఆక్రమించిన ఇంద్రుడు, వీడు వచ్చి బలరామకృష్ణుల మీద, అలాగే గోవుల మీద, అలాగే అక్కడ ఉన్న ప్రజల మీద దాడి చేయడం మొదలుపెట్టాడు. అలా మొదట వేడి సెగలను పంపించాడు. ఆ వేడి సెగలని బలరామకృష్ణులు హరించేసినారు. తర్వాత మంచుని ప్రయోగించినారు. ఆ మంచుని చలిని సైతము బలరామకృష్ణులు ఎదుర్కొని గెలిచినారు. ఇలా లాభం లేదనుకున్న రాక్షస ఇంద్రుడు అని ఆక్రమించాడని చెప్పాను కదా, వీడు 7 రోజుల వడగండ్ల వర్షం, పెద్ద పెద్ద రాళ్ళు లాంటి వర్షాన్ని కురిపించడం మొదలుపెట్టినారు. తెలియని ప్రజలు ఇంద్రుడు ఆగ్రహించినారేమో అనుకున్నారు. కానీ బలరామకృష్ణులు అలా కాదమ్మా, మేమున్నాము కదా, మేమే మిమ్మల్ని రక్షించుకుంటాము, నేను చెప్పినట్టే కదా మీరు పూజకొచ్చినారు, నా మాట గౌరవించి పూజ చేస్తున్నారు కనుక మేమే మిమ్మల్ని కాపాడుతామని బలరామకృష్ణులు కంకణం కట్టుకుని శ్రీకృష్ణుడు చిటికెన వేలుతో, తన ఎడమ చేతి చిటికెన వేలుతో గోవర్ధనగిరి పర్వతాన్ని చేతిలో పట్టుకున్నాడు. అయితే ప్రజలందరూ, ఆవులు, పక్షులు, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ, బృందావనంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ గోవర్ధనగిరి కొండ మీదకి వచ్చేశారు. వెంటనే బలరాముడు ఇంద్రుడి మీద దాడి చేసినాడు.
కృష్ణుడు గోవర్ధనాగిరి కొండని పట్టుకుని ఎడమ చేతి చిటికన వేలితో పట్టుకుని ఉండగా బలరాముడు ఇంద్రుడి మీదకి ఎదుర్కొన్నాడు. ఇంద్రుణ్ణి కొట్టడం ఆరంభించినాడు. ఇంద్రుడి మీద యుద్ధం చేసినాడు. అంటే రాక్షస ఇంద్రుడి మీద యుద్ధం చేసినాడు. ఇక్కడ బలరాముడు చేసిన కార్యాన్ని ఎక్కడ ఇప్పుడున్న మహాభారతంలో రాయలేదు. కానీ ఇప్పుడు మనకి రాసినారు చూడండి, రాసేసినారు ఆయన కూడా. ఆ మహాభారతంలో ఆ ఋషివర్యుల వారు రాసి ఉన్నారు ఈ విషయాన్ని. బలరాముడు ఇంద్రుణ్ణి చంపినాడు. అంటే రాక్షస ఇంద్రుణ్ణి బలరాముడు చంపేసినాడు యుద్ధంలో. కృష్ణుడు ఆ యుద్ధం జరిగే సమయంలో కృష్ణుడు ఎడమ చేతి చిటికన వేలితో గోవర్ధనాగిరి కొండని ఎత్తి పట్టుకున్నారు. ఇక్కడ బలరామకృష్ణుల విజయం. ఇక్కడ బలరామకృష్ణుల గురించి చెప్పక ఒక్క కృష్ణుడు గురించే చెప్పుకుంటున్నాము ఇప్పుడు మనం. కానీ కాదండి, బలరాముడు కృష్ణుడు కలిసి ఎన్నో యుద్ధాలు చేశారు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో విజయాలు సాధించినారు. ఇటువంటి కొడుకులు మాకు పుట్టాలా అని కోరుకున్న వాళ్ళే తప్ప ధర్మాత్ములు వీళ్ళు చెడ్డ అన్నవాళ్ళు లేరు. ఇది నేను స్వయంగా ఋషివర్యుల వారు, అంటే మనకి కల్మషమై కరిగిపోయిన మహాభారతాన్ని రచించినారు ఒక ఋషివర్యుల వారు అన్నాను కదండి. ఆ ఋషివర్యుల వారు ఈ విషయాన్ని నాకు చెప్పినారు. బలరామకృష్ణుల విజయమమ్మా, బలరాముడు అప్పట్లో ఉన్న రాక్షస ఇంద్రుణ్ణి చంపినాడు అనే విషయాన్ని ఆ ఋషివర్యుల వారే నాకు చెప్పాడు. చూడండి, బలరామకృష్ణులు అంటే సమానమైన బలం కలిగిన వాళ్ళు, సమానమైన హైట్ కలిగిన వాళ్ళు, సమానమైన తెలివితేటలు కలిగిన వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు, పెద్ద పెద్ద వీరమైన చేతులు ఉన్నవాళ్ళు, ఇలా వీరత్వంలో గొప్పవాళ్ళు. మహాభారతంలో అందరూ చెప్పుకుంటారు కదా, కృష్ణుడిదే విజయమని. బలరామకృష్ణుడిది విజయం. బలరాముడు కూడా వీరత్వం కలిగిన మంచి బలం కలిగిన వ్యక్తి. బలరామకృష్ణులు రూపు ఒక్కటే. అంటే బలరాముడు బలరాముడు తెల్లటి రూపంతో ఉంటాడు, కృష్ణుడు నల్లటి రూపంతో ఉంటాడు. వాళ్ళిద్దరి తల చుట్టూ వాళ్ళిద్దరు రూపురేఖలు ఒక్కలానే ఉంటాయి. కాకపోతే బలరామకృష్ణుని కనుక్కోవడం ఎలా అంటే, తెల్లగా ఉండేవాడు బలరాముడు, నల్లగా ఉండేవాడు కృష్ణుడు. ఇలా రూపురేఖలు బాగా అందంగా ఉంటాయి. ఇదండి ఈరోజు మహాభారతము. నేను మీ విజయాల వారి సుమలతారాజు.